Today our topic is features of developed countries. Yesterday we are discussed about developing countries features and differences between economic growth and economic development. Now I am move forward with developed countries features. Nowadays the world divided into two categories of countries. First category developed countries and second category developing countries. Because of that reason, the countries which are having high per capita income, high standard of living of the people and high capital formation are generally called as developed countries according to the majority of opinions of economies of the world. ప్రస్తుతం ప్రపంచం మొత్తం కూడా రెండు రకాలైనటువంటి దేశాలుగా విభజితమై ఉంది. వాటిలో మొదటి తరగతికి చెందినటువంటి దేశాలు సంపన్న దేశాలు లేదా అభివృద్ధి చెందినటువంటి దేశాలు, రెండవ వర్గానికి చెందినటువంటి దేశాలు పేద దేశాలు లేదా అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలు. ఈ అభివృద్ధి చెందినటువంటి దేశాలను మనము ముఖ్యంగా మూడు రకాలైనటువంటి విషయాల ద్వారా స్పష్టం చేసుకోవచ్చు. ఒకటి అధిక తలసరి ఆదాయం కలిగినటువంటివి, రెండవది అధిక జీవన ప్రమాణ స్థాయి కలిగినటువంటిది, మూడవది అధిక మూలధన కల్పన రేటు కలిగినటువంటి దేశాలు. ఈ మూడు విషయాలను ఆధారంగా చేసుకొని ప్రపంచంలో ఉన్నటువంటి ఆర్థికవేత్తలు ఇలాంటి దేశాలను అభివృద్ధి చెందిన దేశాలు, సంపన్న దేశాలు, ధనిక దేశాలుగా చెప్పడం జరిగింది. వీటి యొక్క లక్షణాలను ఈ క్రింది విధంగా మనం వివరించడం జరుగుతుంది. ది ఫాలోయింగ్ ఆర్ ది ఫీచర్స్ ఆఫ్ డెవలప్డ్ కంట్రీస్ ఆఫ్ ది వరల్డ్. ఫస్ట్ పాయింట్ ఈజ్ హై పర్ క్యాపిటా ఇన్కమ్. The countries which are having high per capita income are generally called as the developed countries or rich countries. People in these countries are having high per capita income on an average per head. ఈ దేశాల్లో ఉన్నటువంటి ప్రజలు సగటున చూసినట్లయితే తలసరి ఆదాయము ఎక్కువ కలిగి ఉంటారు. ఈ తలసరి ఆదాయం ఎప్పుడైతే ఎక్కువగా ఉంటుందో ఆటోమేటిక్గా జాతీయ ఆదాయం కూడా పెరిగే అవకాశం ఉంటుంది. జాతీయ ఆదాయం పెరిగినప్పుడు మనం ఎకనామిక్ డెవలప్మెంట్కి వెళ్ళేటువంటి అవకాశం చాలా తక్కువ సమయంలో జరిగిపోతుంది. బికాజ్ ఆఫ్ ది ఇంక్రీజ్ ఆఫ్ పర్ క్యాపిటా ఇన్కమ్ అండ్ నేషనల్ ఇన్కమ్ విల్ లీడ్స్ టు ది డెవలప్మెంట్ ఆఫ్ కంట్రీ యాజ్ ఏ హోల్. ఎప్పుడైతే తలసరి ఆదాయం పెరిగిందో అదేవిధంగా జాతీయ ఆదాయంలో వృద్ధి రేటు నమోదు చేసుకున్నామో తత్ఫలితంగా మనము ఆర్థికాభివృద్ధిని తక్కువ సమయంలో నమోదు చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. ఇలాంటి కారణం చేత ప్రపంచంలో ఉన్నటువంటి కొన్ని దేశాలను అమెరికా, రష్యా, జపాన్, జర్మనీ, ఫ్రాన్స్ ఇలాంటి దేశాలను మనము సంపన్న దేశాల జాబితాలో చేర్చుకోవడం అనేది జరిగిందనమాట. ఈ కంట్రీస్లో వాళ్ళకున్నటువంటి తలసరి ఆదాయము ఎప్పుడూ కూడా 51%గా ఉంటుంది. ఎప్పుడైతే ఈ 51% నమోదు చేశారో వాళ్ళకి హై స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ వచ్చేస్తుంది. అలాగే హై కల్పన మనకున్నటువంటి క్యాపిటల్ ఫార్మేషన్ కూడా బాగా ఎక్కువ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. బికాజ్ ఆఫ్ దిస్ స్ట్రాంగ్ రీజన్ ఆర్ ఫీచర్ ది కంట్రీస్ ఆర్ కాల్డ్ యాజ్ డెవలప్డ్ కంట్రీస్. సెకండ్ పాయింట్ యాజ్ ఇంపార్టెన్స్ ఆఫ్ నాన్ అగ్రికల్చరల్ సెక్టార్స్. ఇన్ దీస్ డెవలప్డ్ కంట్రీస్ ది పీపుల్ ఆర్ ఓన్లీ డిపెండింగ్ అపాన్ నాన్ అగ్రికల్చరల్ సెక్టార్స్ లైక్ ఇండస్ట్రీస్ అండ్ services. People in these countries only depending upon secondary sector like industries, tertiary sector like services. People does not likely to depend on primary sector, that is agriculture sector, which does not give the high standard of living to the people in these countries. ఇలాంటి సంపన్న దేశాలలో ఎక్కువ మంది జనాభా ద్వితీయ రంగంగా చెప్పబడుతున్నటువంటి పారిశ్రామిక రంగం మీద, అలాగే తృతీయ రంగంగా చెప్పబడుతున్నటువంటి సేవల రంగం మీద ఎక్కువగా ఆధారపడి ఉంటారు. ఇలాంటి ఆధారం వల్ల వాళ్ళకొచ్చే తలసరి ఆదాయం చాలా ఎక్కువగా ఉంటుంది. అంతేగాని ప్రాథమిక రంగమైనటువంటి వ్యవసాయము మరియు అనుబంధ వృత్తుల జోలికి ప్రజలు ఎక్కువగా వెళ్ళరు. అందువల్ల వీళ్ళకి తలసరి ఆదాయం ఎప్పుడూ ఎక్కువగానే ఉంటుంది. పీపుల్ ఇన్ దీస్ కంట్రీస్ ఆర్ ఆల్వేస్ హ్యావింగ్ ది టెక్నాలజికల్ ఫార్వర్డ్నెస్ ఆల్సో. ఈ దేశాల్లో ఉన్నటువంటి ప్రజలకు సాంకేతిక పరమైనటువంటి రంగాలలో కూడా సరైనటువంటి పరిజ్ఞానం ఉంటుంది కాబట్టి దే ఆర్ ఆల్వేస్ యూజింగ్ మెషిన్ పవర్ ఇన్ ప్లేస్ ఆఫ్ మ్యాన్ పవర్ ఇన్ ఏ షార్టర్ పీరియడ్. అతి స్వల్పకాలంలో కూడా వీళ్ళు యంత్ర సామగ్రిని బాగా దిగుమతి చేసుకుంటారు, వాటిని బాగా వాడతారు. తత్ఫలితంగా శ్రామికుల యొక్క సంఖ్య తక్కువగా ఉంటుంది కాబట్టి
ద్వితీయ రంగమైనటువంటి పారిశ్రామిక రంగంలో, తృతీయ రంగమైనటువంటి సేవల రంగంలో మానవ మూలధనానికి బదులుగా యంత్రాల మూలధనాన్ని వాడుకుంటూ ఉంటారు. తత్ఫలితంగా ఇక్కడ ఆర్థికాభివృద్ధిలో ఈ దేశాలు ముందు వరుసలో నిలబడేటువంటి అవకాశం ఉంటుంది. బికాజ్ ఆఫ్ దట్ రీజన్ దీస్ డెవలప్డ్ కంట్రీస్ ఆల్వేస్ గివ్స్ ఇంపార్టెన్స్ టు ది నాన్ అగ్రికల్చరల్ సెక్టార్స్ లైక్ ఇండస్ట్రీస్ అండ్ సర్వీసెస్. నెక్స్ట్ పాయింట్, abundance of capital and technology. Abundance of capital and technology. In these developed countries always having high capital supply and technological upgradation. అన్ని అభివృద్ధి చెందినటువంటి దేశాలలో మూలధనం చాలా ఎక్కువ స్థాయిలో ఉంటుంది, సాంకేతిక పరిజ్ఞానం యొక్క లభ్యత కూడా ఎక్కువగా ఉంటుంది. దే ఆర్ ఆల్వేస్ హ్యావింగ్ అడ్వాన్స్మెంట్ ఇన్ టెక్నాలజికల్ ఇంపోర్టేషన్ అండ్ టెక్నాలజికల్ యూసేజ్ అండ్ టెక్నాలజికల్ అప్లయింగ్ సెక్టార్స్. ఈ మూడు రకాలైనటువంటి విషయాలు, సాంకేతిక అభివృద్ధిని దిగుమతి చేసుకోవడంలో కానీ, సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడటంలో కానీ, సాంకేతిక అభివృద్ధిని వాడి సత్ఫలితాలను పొందటంలో కానీ ఈ దేశాల్లోటువంటి ప్రజలు చాలా పోటీ పడుతూ ఉంటారు. వీటికి కావాల్సినటువంటి క్యాపిటల్ కూడా వీళ్ళకి చాలా సమృద్ధమైనటువంటి రేట్లో అందుబాటులో ఉంటుంది. దీస్ కంట్రీస్ ఆర్ వెరీ మచ్ అడ్వాన్స్డ్ లైక్ మ్యాటర్స్ క్యాపిటల్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ మనీ, క్యాపిటల్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ మెషిన్స్, క్యాపిటల్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ మెషిన్స్. మూడు రకాలైనటువంటి మూలధనం కూడా ఇక్కడ బాగా అందుబాటులో ఉంటుంది. అందువల్ల ఈ దేశాలు పరుగు పందెంలో పోటీ పడుతూ ఉంటాయి, ఎప్పుడూ ముందు వరుసలోనే నిలబడుతూ ఉంటాయి. జనరల్గా మనం మాట్లాడితే క్యాపిటల్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ మెషిన్స్, క్యాపిటల్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ మనీ, క్యాపిటల్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్, ఆల్సో ఫార్వర్డింగ్ కండిషన్స్ ఆర్ దేర్ ఇన్ దీస్ డెవలప్డ్ కంట్రీస్. మూలధనం అనేది ఎప్పుడు కూడా మనకు మూడు రకాలుగా ఉంటుంది. మానవ మూలధనం, యంత్రాల మూలధనం, అదేవిధంగా ధన రూపంలో ఉన్నటువంటి మూలధనం. దీనినే మనము ఇన్వెస్ట్మెంట్ క్యాపిటల్, పెట్టుబడి మూలధనం అని కూడా పిలుస్తూ ఉంటాం. ఈ మూడు రకాల మూలధన విషయాలు ఈ అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ అవుతూ ఉండటం వల్ల ఈ దేశాలు పెట్టుబడి కోసం కానీ, కావాల్సినటువంటి ముందు వరుసలో ఉన్నటువంటి సాంకేతిక పరిజ్ఞానం కోసం కానీ వేరే దేశాల మీద ఆధారపడాల్సినటువంటి అవసరం ఉండదు. బికాజ్ ఆఫ్ దిస్ స్ట్రాంగ్ రీజన్ దీస్ కంట్రీస్ ఆల్వేస్ హ్యావింగ్ ది ఫస్ట్ స్టెప్ ఇన్ ది పాత్ ఆఫ్ ఎకనామిక్ డెవలప్మెంట్. ఇలాంటి బలమైనటువంటి కారణం చేత అభివృద్ధి చెందినటువంటి దేశాలు ఎప్పుడూ కూడా అభివృద్ధి పదంలో ముందు వరుసలో నిలబడుతూ ఉంటాయి. దీస్ కంట్రీస్ డస్ నాట్ హ్యావింగ్ ఎనీ టైప్ ఆఫ్ డిపెండెన్స్ ఫర్ దేర్ క్యాపిటల్ అవైలబిలిటీ అండ్ టెక్నాలజికల్ ఇంపోర్టేషన్. ఇలాంటి దేశాలు వేరే దేశాల మీద ఎలాంటి సందర్భంలో కూడా ఆధారపడాల్సిన అవసరం ఉండదు. అది మూలధనం విషయం కావచ్చు, సాంకేతిక పరిజ్ఞానపరమైనటువంటి విషయాలు కూడా కావచ్చు. బికాజ్ ఆఫ్ దిస్ రీజన్ దీస్ ఆర్ ఆల్ కాల్డ్ యాజ్ అడ్వాన్స్డ్ కంట్రీస్, డెవలప్డ్ కంట్రీస్, రిచ్ కంట్రీస్ అండ్ ఫార్వర్డ్ కంట్రీస్. నెక్స్ట్ పాయింట్ ఈజ్ లో లెవెల్ ఆఫ్ unemployment in these countries. All the developed countries of the world or rich countries of the world having the feature like the low level of unemployment of the people who are living in these economies. ఇలాంటి అభివృద్ధి చెందినటువంటి దేశాలలో నిరుద్యోగిత ప్రజల్లో చాలా తక్కువగా ఉంటుంది. there is a larger gap between rate and magnitude of అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం ఇన్ దీస్ ఎకానమీస్. ఇలాంటి సంపన్న దేశాలలో నిరుద్యోగితలో ఉన్నటువంటి స్వభావంలో కానీ, అదేవిధంగా దీని యొక్క సాంద్రతలో కానీ ఈ దేశాలలో చాలా గ్యాప్, అంతరం అనేది మనకు బాగా కనపడుతూ ఉంటుంది. అందువల్ల ఇలాంటి దేశాల్లో మనకి నిరుద్యోగిత రేటు చాలా స్వల్ప స్థాయిలో మాత్రమే ఉంటుంది. వేరాజ్ ఇన్ కంపారిజన్ విత్ డెవలపింగ్ కంట్రీస్ ఆఫ్ ది వరల్డ్ జస్ట్ లైక్ ఇండియన్ ఎకానమీ. భారతదేశ ఆర్థిక వ్యవస్థలో మనం గమనించినట్లయితే నిరుద్యోగిత అనేది ఒక ప్రధానమైనటువంటి సమస్యగా ఉంటుంది ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజల్లో. కానీ అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో నిరుద్యోగిత అనేది జస్ట్ స్మాలర్ రేట్లో మాత్రమే ఉంటుంది. దీనికి నేచర్ విషయంలో కానీ, మ్యాగ్నిట్యూడ్ విషయంలో కానీ చాలా అంతరం ఉంటుంది. ది పీపుల్ హూ ఆర్ నాట్ ఫౌండింగ్ వర్క్ ఈజ్ వెరీ లెస్ ఇన్ రిచ్ కంట్రీస్ ఆఫ్ ది వరల్డ్. అమెరికా, రష్యా, జపాన్, జర్మనీ ఎక్సెట్రా
always having a low rate of unemployment, because in these countries people always having skills, people always having updated knowledge, people always having a high technical power for their livelihood and employment opportunities. These are the reasons for the unemployment rate low of these countries. ఇక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క యువత యొక్క లక్షణాలను మనం గమనిస్తే ఉద్యోగానికి కావాల్సినటువంటి నైపుణ్యంలో కానీ, అదేవిధంగా కొత్త ఉద్యోగాలకు వెళ్ళేటువంటి ఆ యొక్క పరిజ్ఞాన విషయంలో కానీ వీళ్ళెప్పుడూ కూడా ముందడుగులో ఉంటారు. ఇలాంటి కారణం చేత అభివృద్ధి చెందినటువంటి దేశాలలో నిరుద్యోగ సమస్య యొక్క రేటు శాతము స్వల్పంగా ఉంటుంది. కానీ ఇది అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాల్లో చాలా ఎక్కువ స్థాయిలో ఉంటుందని మనం నిన్నటి తరగతిలో కూడా మాట్లాడుకోవటం అనేది జరిగింది. బికాజ్ ఆఫ్ ది స్పెషల్ ఫీచర్, ది అడ్వాన్స్డ్ కంట్రీస్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ ఫార్వర్డ్ కంట్రీస్. నెక్స్ట్ పాయింట్, బెటర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్, అధిక జీవన ప్రమాణ స్థాయి. ది పీపుల్ ఇన్ రిచ్ కంట్రీస్ ఆల్వేస్ ఎంజాయింగ్ బెటర్ క్వాలిటీ ఆఫ్ లివింగ్. సంపన్న దేశాల్లో ఉన్నటువంటి ప్రజల యొక్క జీవన స్థితిగతులు ఎప్పుడూ కూడా నాణ్యతగా ఉంటాయి. ఎందువల్ల ఇక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క జీవన విధానాలు నాణ్యతగా ఉంటాయంటే, దే ఆర్ ఆల్వేస్ హ్యావింగ్ హై పర్ క్యాపిటా ఇన్కమ్, దే ఆర్ ఆల్వేస్ హ్యావింగ్ స్మార్ట్ లివింగ్ ఆర్ హై స్టాండర్డ్ ఆఫ్ లివింగ్, దే ఆర్ ఆల్వేస్ హ్యావింగ్ హై క్యాపిటల్ పవర్. బికాస్ ఆఫ్ దీస్ త్రీ రీజన్స్ పీపుల్ ఇన్ ఏ పొజిషన్ టు ఎంజాయ్ ది స్మార్ట్ లివింగ్ ఆర్ మోడర్న్ లివింగ్ ఆర్ మోడర్న్ లైఫ్ స్టైల్. అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో ఉన్నటువంటి మెజారిటీ తరగతిలో ఉన్నటువంటి ప్రజల యొక్క జీవన స్థితిగతులు చాలా నాణ్యతగా ఉంటాయి, మెరుగుగా ఉంటాయి. ఎందుకని అంటే వీరికి తలసరి ఆదాయం ఎక్కువగా ఉంటుంది, అలాగే మూలధన కల్పన రేటు ఎక్కువగా ఉంటుంది, వీళ్ళకున్నటువంటి విద్యా వైద్య సదుపాయాల యొక్క స్థితి కూడా మిగిలిన దేశాలతో పోలిస్తే అధిక మొత్తంలో లభ్యతలో ఉంటాయి. కాబట్టి దీస్ పీపుల్ ఇన్ దీస్ కంట్రీస్ ఆల్వేస్ ఇన్ ఏ పొజిషన్ టు ఎంజాయింగ్ బెటర్ క్వాలిటీ ఆర్ అప్గ్రేడెడ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇన్ దేర్ లైవ్లీహుడ్ అని మనం చాలా స్పష్టంగా చెప్పడానికి అవకాశం ఉంటుంది. బికాజ్ ఆఫ్ దిస్ రీజన్ ఆల్సో దీస్ కంట్రీస్ పీపుల్ ఆర్ ఆల్వేస్ హ్యావింగ్ one step forward in comparison with people who are living in developing countries or poor countries or backward countries of the world. ఈ ప్రత్యేక లక్షణం ద్వారా ఎందువల్ల ఈ యొక్క దేశాలను మనం సంపన్న దేశాలుగాను అభివృద్ధి పదంలో ముందు వరుసలో ఉన్నటువంటి దేశాలుగాను పిలిచామో మనం ఇక్కడ చాలా సవివరంగా అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంది. ఎందుకని అంటే తలసరి ఆదాయము, వాళ్ళకున్నటువంటి జాతీయ ఆదాయము, వాళ్ళకున్నటువంటి విద్యా వైద్య సదుపాయాలు, వాళ్ళు జీవించేటువంటి పరిసరాల యొక్క స్థితిగతులు, వాళ్ళు ఉపయోగించేటువంటి అనేక రకాలైనటువంటి పరికరాల యొక్క కంపెనీలు, ఇవన్నీ కూడా వాళ్ళని ఎప్పుడూ కూడా హై స్టాండర్డ్లో నిలపడానికి సిద్ధంగా ఉంటాయి. ఇలాంటి కారణం చేత ఈ ప్రజలు సంపన్న దేశాల్లో నివసిస్తున్నారని మనం ఎలాంటి అనుమానం లేకుండా చెప్పడానికి ఆస్కారం ఉందని చాలామంది ఆర్థికవేత్తలు అనేక రకాల ఉదాహరణలతోటి మనకు వివరించడం అనేది జరిగింది. ఫ్రమ్ ది అబవ్ పాయింట్స్ వీఆర్ అన్డౌటెడ్లీ రియలైజింగ్ దీస్ కంట్రీస్ ఆర్ డెవలప్డ్ ఆర్ రిచ్ అండ్ అడ్వాన్స్డ్ కంట్రీస్ ఆఫ్ ది వరల్డ్. బికాస్ ఆఫ్ దీస్ రీజన్స్ వీఆర్ గోయింగ్ టు టెల్ దీస్ కంట్రీస్ ఆర్ ఫార్వర్డ్ కంట్రీస్ ఆఫ్ ది వరల్డ్ ఇన్ ది వే ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ ఎకనామికల్లీ ఆర్ ఫైనాన్షియల్లీ. నెక్స్ట్ ఐ am going to second topic, that is features or determinants of economic development. According to the data 2011 and 12, the public expenditure on education research of USA is 6% greater of GDP. అమెరికా దేశంలో ఉన్నటువంటి జీడిపిలో 6% పైనే వాళ్ళు విద్య మరియు పరిశోధన రంగాల మీద ఖర్చు పెడుతూ ఉంటారు. ఇది అభివృద్ధి చెందుతున్న దేశాల్లో జస్ట్ 3%గా మాత్రమే ఉందండి. ఈ ఒక్క విషయాన్ని మనం గమనించినట్లయితే వై వీఆర్ కేటగరైజ్డ్ ది వరల్డ్ ఇంటూ డెవలపింగ్ అండ్ డెవలప్డ్ అనేదాన్ని మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఇట్ ఈస్ ద క్లియర్ కట్ ఎగ్జాంపుల్ ఆఫ్ అవర్ క్లాసిఫికేషన్ ఆఫ్ ది వరల్డ్ విత్ డెవలప్డ్ అండ్ డెవలపింగ్ పార్ట్స్ with this example in a clear cut manner. Next one, determinants of economic development.
here we are going to observe about or discuss about the factors which are determining or indicating economic development of the world. ప్రస్తుతం మనం ఆర్థిక అభివృద్ధి నిర్ణయించేటువంటి అంశాలను చూడబోతూ ఉన్నాము. అకార్డింగ్ టు ది ఎకానమిస్ట్ కొలిన్ క్లార్క్, ఎకనామిక్ డెవలప్మెంట్ ఈజ్ సింప్లీ యాన్ ఇంక్రీజ్ ఇన్ ఎకనామిక్ వెల్ఫేర్. ఎకనామిక్ వెల్ఫేర్. ఆర్థికాభివృద్ధి అంటే మరొక ప్రత్యేకమైన అర్థం ఏమీ లేదు. ఆర్థికాభివృద్ధి అనగా ఆర్థిక సంక్షేమాన్ని పెంచడమే అని కొలిన్ క్లార్క్ అనేటువంటి ఆర్థికవేత్త మనకు స్పష్టం చేయడం జరిగింది. కొలిన్ క్లార్క్, ఆర్థికాభివృద్ధి అనగా సంక్షేమాన్ని పెంచుకుంటూ పోవటమే. వాట్ ఈజ్ ఎకనామిక్ వెల్ఫేర్ హియర్ అకార్డింగ్ టు ది ఒపీనియన్ ఆఫ్ కొలిన్ క్లార్క్? ఆర్థికాభివృద్ధి అనేది కొలిన్ క్లార్క్ అనేటువంటి ఆర్థికవేత్త ప్రకారంగా వేరే ఏమీ కాదు. వీఆర్ రెడీ టు ఇంప్రూవ్ అవర్ లైఫ్ స్టైల్స్. దట్ ఈజ్ ఓన్లీ ద ఎకనామిక్ వెల్ఫేర్ ఇన్ ది ఒపీనియన్ ఆఫ్ కొలిన్ క్లార్క్ ఇన్ ఈజ్ రీసెర్చ్ అండ్ డేటా ఆర్ సర్వే. కొలిన్ క్లార్క్ అనేటువంటి ఆర్థికవేత్త అభిప్రాయం ప్రకారంగా ఒక దేశ ఆర్థికాభివృద్ధిని మనం చూడాలి అంటే ప్రజల జీవన స్థితిగతులను గమనిస్తే సరిపోతుందని చెప్పి ఆయన చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఆర్థికాభివృద్ధిలో ఆర్థిక సంక్షేమాన్ని మాత్రమే మనం మెజర్మెంట్గా తీసుకోవాలి. దట్ ఈస్ ద ఓన్లీ మెజర్మెంట్ ఆఫ్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఆఫ్ పీపుల్ ఇన్ వరల్డ్ ఆర్ ఇన్ కంపారిజన్ విత్ అనదర్ కంట్రీస్. బికాస్ ఆఫ్ దట్ రీజన్ వీఆర్ హ్యావింగ్ 3 types of factors in the process of determining economic development of a country. ప్రత్యేకంగా ఈ అంశంలో మనకు ముఖ్యంగా 3 అంశాలు ఉన్నాయి ఆర్థికాభివృద్ధిని నిర్ణయించడంలో. ఒకటి న్యాచురల్ రీసోర్సెస్, సెకండ్ వన్ ఎకనామిక్ ఫ్యాక్టర్స్, థర్డ్ వన్ నాన్ ఎకనామిక్ ఫ్యాక్టర్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ పాయింట్ దట్ ఈజ్ న్యాచురల్ రీసోర్సెస్, సహజ వనరులు లేదా ప్రకృతి వనరులు. Generally, every country in the discipline of developed or developing having some level of natural resources. Developed countries always having abundant of natural resources, whereas in the case of developing countries are generally having low level of natural resources. ఈ అంశంలో మనం గమనిస్తే సంపన్న దేశాల్లో సమృద్ధిగా సహజ వనరులు ఉంటాయి, వాటిని వాడుకోవటం కూడా చాలా సక్రమంగా జరుగుతుంది. కానీ పేద దేశాలైనటువంటి దేశాల్లో సహజ వనరులు తక్కువగా ఉంటాయి. వీటిని వాడుకునే విధానంలో ప్రభుత్వ యంత్రాంగాలు కొన్ని అవినీతిమయమైనటువంటి మార్గాలను ఎంచుకోవటం వల్ల ఆ తక్కువ సహజ వనరులు కూడా ఆర్థికాభివృద్ధికి, ప్రజల యొక్క జీవన స్థితిగతులను పెంచడానికి ఉపయోగించకపోవటం వల్ల ఆ దేశాలు వెనకబడినవిగాను, వాటిని సక్రమంగా ఉపయోగించుకున్నటువంటి అభివృద్ధి చెందినటువంటి దేశాలేమో అభివృద్ధి పదంలో ముందు వరుసలను ఉండే అవకాశం ఉంటుంది. బికాజ్ ఆఫ్ దట్ రీజన్ we are having the necessity of usage of the available natural resources in a proper way for the realization of economic development in the competition of remaining countries of the world. ప్రపంచంలో మిగిలినటువంటి దేశాలతో మనం పోటీలో ఉన్నప్పుడు, ఆర్థికాభివృద్ధిని మనం చూడాలని అనుకుంటున్నప్పుడు తక్కువ స్థాయిలో ఉన్నటువంటి సహజ వనరులైనా సరే మనం సక్రమంగా, పూర్తిగా, వృధా లేకుండా, వేస్ట్లెస్ అనేది లేకుండా ఓడుకున్నట్టయితే మనం కూడా ఆర్థికాభివృద్ధిని చవిచూసేటువంటి అవకాశం ఉంటుందని కొలిన్ క్లార్క్ లాంటి ఆర్థికవేత్తలు మనకు వివరించారు. వాళ్ళ యొక్క సర్వేల్లో కూడా అదే పరిశోధన ద్వారా తెలుసుకున్నారు. అందువల్ల కూడా ఈ సహజ వనరులను మనము చక్కగా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఎంతైనా పోయింది. వీఆర్ హ్యావింగ్ ద నెసెసిటీ ఆఫ్ యూటిలైజేషన్ ఆఫ్ అవైలబుల్ న్యాచురల్ రీసోర్సెస్ ఇన్ ఏ ప్రాపర్ వే టు అచీవ్ ఎకనామిక్ డెవలప్మెంట్ in the competition of remaining countries of the world. Second category of factors are called as economic factors. In these point we are having so many factors or aspects. First one is capital formation, second one is marketable surplus, third one is foreign trade. Under economic factors we are having 3 subpoints as capital formation, marketable surplus and foreign trade. First one is capital formation in the category of economic factors. ఆర్థికపరమైన అంశాలలో మొదటి విషయం మూలధన కల్పన. Capital in the form of machines, capital in the form of man or human resources or labor, capital in the form of money. We are ready to
preserve these three types of capital for the upliftment and upgradation of our economic development ratio. ఏదైనా ఒక దేశం యొక్క ఆర్థికాభివృద్ధి నిష్పత్తిని మనం చక్కగా కాపాడుకోవాలన్నా, ఆ యొక్క నిష్పత్తిని సంవత్సరం పెంచుకోవాలి అన్నా, మూలధనం విషయంలో అది మానవ మూలధనం కానీ, యంత్రాల మూలధనం కానీ, ధన రూపంలో ఉన్నటువంటి మూలధనాన్ని కానీ మనం చక్కగా ప్రిజర్వ్ చేయాల్సినటువంటి అవసరం ఉందని ఆర్థికవేత్తలు చెప్తున్నారు. వీఆర్ హ్యావింగ్ ది క్యాపిటల్ ఫార్మేషన్ ఇన్ ఏ గ్రేటర్ వే ఆల్ ది డెవలప్డ్ కంట్రీస్ ఆఫ్ ది వరల్డ్. వీఆర్ గోయింగ్ టు అబ్జర్వ్ యుఎస్ఏ క్యాపిటల్ ఫార్మేషన్, రష్యా క్యాపిటల్ ఫార్మేషన్ ఫర్ ది పర్పస్ ఆఫ్ క్లియర్లైజింగ్ వన్ పాయింట్. దీస్ ఆర్ ఆల్ కంట్రీస్ విచ్ ఆర్ హ్యావింగ్ హై క్యాపిటల్ ఫార్మేషన్. అమెరికా దేశము, రష్యా దేశాన్ని గమనిస్తే ఈ రెండు ధనిక దేశాలకి మిగిలిన ప్రపంచ దేశాలతో చూస్తే మూలధన కల్పన రేటు, మూలధన సంచయనం అనేటువంటి రేటు అధిక స్థాయిలో ఉందని ఎలాంటి సందేహం లేకుండా మనం చెప్పగలుగుతున్నాము. అందువల్లే ప్రపంచ పటంలో ఆర్థికాభివృద్ధిలో ఎప్పుడూ ముందుండేటువంటి దేశాలుగా ఎన్నో దశాబ్దాల బట్టి ఈ దేశాలు పోటీ పడుతున్నాయి. దీనికి ప్రధాన కారణంగా క్యాపిటల్ ఫార్మేషన్, మూలధన కల్పన అనే దాన్నే మనము చెప్పుకోవాలి. ఈ మూడు రకాలైనటువంటి పాయింట్లో ఎక్కువగా మనం చెప్పుకోవాల్సింది హెచ్ఆర్, అవైలబిలిటీ ఆఫ్ లేబర్ ఇన్ మోడర్న్ టైమ్స్, ఫర్దర్ కాల్డ్ యాజ్ హ్యూమన్ రీసోర్సెస్. ప్రస్తుత ఆధునిక యుగంలో శ్రామికుల యొక్క సప్లైని మనం మరొక రకమైనటువంటి పదంతో పిలుస్తున్నాము, మానవ వనరులుగా పిలుస్తున్నాము. ది పీపుల్ హు ఆర్ హ్యావింగ్ రిసోర్స్ఫుల్నెస్, స్కిల్నెస్ అండ్ అప్లికేషన్ ఆఫ్ స్కిల్స్ ఇన్ దేర్ వర్క్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ది realization of economic development in one society or in one industry or in one project in order to realize higher profits. Because of that reason, capital formation is very important for economic development in developed countries. మూలధన కల్పన రేటు అనేది ఆర్థికాభివృద్ధిని నిర్ణయించేటువంటి అంశాల్లో చాలా ప్రముఖమైనటువంటి పాత్ర వహిస్తుంది. అందువలన ఆర్థికాభివృద్ధిని సాధించాలి అంటే తప్పనిసరిగా మనం మూలధన కల్పన రేటుని అనేక సవివరమైనటువంటి విషయాల్లో పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సెకండ్ బి పాయింట్, మార్కెటబుల్ సర్ప్లస్. మార్కెటబుల్ సర్ప్లస్, విక్రయం కాగల మిగులు. ఇన్ అగ్రికల్చర్ సెక్టార్ ఆర్ ఇండస్ట్రియల్ సెక్టార్ ఆర్ సర్వీస్ సెక్టార్, ది ట్రేడర్స్, ది ఫార్మర్స్ ఆర్ బిజినెస్ పీపుల్ ఆల్వేస్ రెడీ టు స్టాక్ ఫర్ దేర్ సెల్ఫ్ నీడ్స్. ఆర్థిక వ్యవస్థలో ఉన్నటువంటి మూడు రంగాలు, వ్యవసాయము, పరిశ్రమలు, సేవల రంగాల్లో మనం గమనించినట్లయితే ఎంత పెద్ద వ్యాపారస్తులైనా, ఎలాంటి పారిశ్రామికవేత్తలైనా, ఎలాంటి జమీందారీ రైతులైనా వాళ్ళ అవసరం కోసం వాళ్ళు ఉత్పత్తి చేసిన, తయారు చేసినటువంటి వస్తువుల్లో కొన్నిటిని వాళ్ళ ఇంటి వినియోగం కోసం ఉంచుతూ ఉంటారు. సెల్ఫ్ నీడ్స్ అని చెప్పి పిలుస్తూ ఉంటాం. వాళ్ళ యొక్క స్వయం వినియోగం కోసం ఉంచుతూ ఉంటారు. అది మార్కెట్లో అమ్మివేయగా మిగిలినటువంటి మొత్తాన్ని మాత్రమే వాళ్ళు ఉంచుకోవడం అనేది జరుగుతుంది. దిస్ ఆస్పెక్ట్ టెక్నికల్లీ కాల్డ్ ఇన్ ఎకనామిక్స్ దట్ ఈజ్ మార్కెటబుల్ సర్ప్లస్. ఎవ్రీ బిజినెస్ పీపుల్ ఆర్ ఫార్మర్ ఆల్వేస్ ప్రిజర్వ్ సమ్ లెవెల్ ఆఫ్ స్టాక్ ఆర్ క్వాంటిటీ ఆఫ్ అవుట్పుట్ ఫర్ హిజ్ ఫ్యామిలీ సేక్ ఫర్ ది ఇయర్ కన్జంప్షన్. ఒక సంవత్సరం మొత్తం వ్యాపారం చేయడం ద్వారా కానీ, ఒక సంవత్సరం మొత్తం పంటను నమ్ముకుని వ్యవసాయం చేయడం ద్వారా కానీ, మిగిలింది మొత్తం మార్కెట్లో అమ్ముతాడు. తత్ఫలితంగా కొంత లాభాలను తీసుకోవడం జరుగుతుంది. దానిలో కొంత మోతాదు పంటను కానీ, సరుకును కానీ తన కుటుంబ వినియోగం కోసం నిల్వ చేయడం అనేది జరుగుతుంది. దానివల్ల కూడా అతను మార్కెట్లో మామూలు వ్యక్తులు కొన్నట్టుగా కొనేటువంటి అవసరం ఉండదు. తత్ఫలితంగా తన భూభాగంలో పండినటువంటి పంటనే వాళ్ళ కుటుంబం మొత్తం మా కష్టం అని చెప్పి ఇంకొద్దిగా ఆప్యాయతగా వాడుకునేటువంటి అవకాశం ఉంటుంది. దే ఆర్ ఆల్వేస్ ఇన్ ఎ పొజిషన్ టు యూజ్ దేర్ క్రాపింగ్ ఎర్న్స్. వాళ్ళు పండించినటువంటి ఫలాలను మాత్రమే వాళ్ళు అనుభవిస్తూ ఉంటారు. వాళ్ళ కుటుంబం మొత్తానికి కొంత ధాన్యాన్ని నిల్వ చేసుకుంటూ ఉంటారు. దీన్ని మనం ఇక్కడ విక్రయం కాగల మిగులుగా చెప్పడం జరిగింది. నెక్స్ట్, ఇన్ ఎకనామిక్ ఫ్యాక్టర్స్ వీఆర్ హ్యావింగ్ థర్డ్ ఆస్పెక్ట్. దట్ వన్ ఈజ్ ఫారిన్ ట్రేడ్, విదేశీ వ్యాపారం. ఫర్ ది రియలైజేషన్ ఆఫ్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఇన్ మోడర్న్ డేస్ ది కాన్సెప్ట్ ఫారిన్ ట్రేడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ వన్. విదేశీ వ్యాపారం అనేది ఆర్థికాభివృద్ధిని సాధించాలి అన్నా,
ఆర్థికాభివృద్ధిలో మనం ఏదో ఒక మొదటి స్థానంలో ఉండాలి అన్నా మనకున్నటువంటి ఇంపోర్ట్ ట్రేడ్ అండ్ ఎక్స్పోర్ట్ ట్రేడ్ అనేది చాలా ఉపయోగపడుతూ ఉంటుంది. ఎవ్రీ కంట్రీ ఆల్వేస్ కంపీటింగ్ విత్ ఇట్స్ ఇంపోర్ట్ నెంబర్ అండ్ ఎక్స్పోర్ట్ నెంబర్. ప్రతి దేశము కూడా ఈ రోజున ఎగుమతుల విషయంలో దిగుమతుల విషయంలో విపరీతమైనటువంటి పోటీని కలిగి ఉంది. దిగుమతులు తగ్గాలి, అదేవిధంగా ఎగుమతులు పెరగాలి. ఫర్ ది పర్పస్ ఆఫ్ రియలైజేషన్ ఎకనామిక్ డెవలప్మెంట్. ఒక దేశం ఆర్థికాభివృద్ధిని చవి చూడాలి అంటే, వాస్తవ రూపంలోకి మార్చుకోవాలి అంటే ఆ దేశంలో దిగుమతుల సంఖ్య తగ్గాలి, ఎగుమతుల సంఖ్య పెరగాలి. అవర్ ఎక్స్పోర్ట్స్ ఆర్ ఆల్వేస్ ఇన్ ఏ ఇంక్రీజింగ్ రేట్, వేరాజ్ ఇన్ ది కేస్ ఆఫ్ అవర్ ఇంపోర్ట్స్ ఆర్ డిక్రీజింగ్ రేట్. దిస్ ఈజ్ ద రేషియో ఆర్ ఇంపార్టెంట్ ఫార్ములా ఫర్ ది ఫారెన్ ట్రేడ్ ఆర్ incurring of profits and export of our excellent commodities to the foreign or abroad countries in the process of realization of economic development. ఆర్థికాభివృద్ధిని సాధించేటువంటి పనిలో భాగంగా ఎగుమతులను పెంచుకుంటూ దిగుమతులను తగ్గించుకున్నట్లయితేనే మన యొక్క సరుకు నాణ్యత విదేశాల వారికి తెలుస్తుంది. అలాగే మనం పండించే విధానము, తయారు చేసే విధానంలో ఉన్నటువంటి మార్పుల్ని వాళ్ళు గమనించగలుగుతారు. ఎక్కువ ఆర్డర్స్ మన దేశానికి ఇస్తూ ఉంటారు. తత్ఫలితంగా మన సరుక్కి విదేశీ మార్కెట్లో మంచి పలుకుబడి అనేది పెరుగుతుంది, ఒక మోజు అనేది పెరుగుతుంది. ఆయా దేశాల్లో ఉన్నటువంటి ప్రజానేకం మన దేశాల సరుకునే కొంటూ ఉంటారు. తత్ఫలితంగా మన సరుకులకు గిరాకీ పెరుగుతుంది. ఆ విధంగా మనకు ప్రాఫిట్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. విత్ దీస్ టైప్ ఆఫ్ ప్రాఫిట్స్ ఇన్ ఫారెన్ ట్రేడ్ వీఆర్ రెడీ టు రియలైజింగ్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఇన్ ఏ షార్టర్ స్పాన్ ఆఫ్ పీరియడ్. ఇలాంటి లాభాల వల్ల విదేశీ వ్యాపారంలో ఆర్థికాభివృద్ధిని మనము చాలా తక్కువ సమయంలోనే తొందరగా సాధించడానికి అవకాశం ఉంటుందని ఆర్థికవేత్తలు అలాగే వారి యొక్క పరిశోధనలో వచ్చినటువంటి గణాంకాలు మనకి చాలా ప్రస్ఫుటం చేస్తూ ఉన్నాయి. నెక్స్ట్ మూవ్ ఫార్వర్డ్ విత్ నెక్స్ట్ ఆస్పెక్ట్, దట్ ఈజ్ నాన్ ఎకనామిక్ ఫ్యాక్టర్స్. ఆర్థికాభివృద్ధిని నిర్ణయించేటువంటి అంశాలలో ఆర్థికేతర అంశాలు కొన్ని ఉన్నాయి. ది ఫ్యాక్టర్స్ ఆర్ హియర్ కాల్డ్ యాజ్ నాన్ ఎకనామిక్ ఫ్యాక్టర్స్. నాన్ ఎకనామిక్ ఫ్యాక్టర్స్ ఫర్దర్ కాల్డ్ యాజ్ ది ఫ్యాక్టర్స్ విచ్ ఆర్ నాట్ హ్యావింగ్ ఎనీ టైప్ ఆఫ్ మనీ రోల్ టు ప్లే. ఈ ఆర్థికేతర అంశాలకు ధనరూపపరమైనటువంటి ప్రభావం కాకుండా సమాజంలో గమనించేటువంటి అనేక రకాల విషయాల ప్రభావాన్ని కలిగి ఉంటాయి. బికాజ్ ఆఫ్ దిస్ రీజన్ నాన్ మానిటరీ నేచర్ దీస్ ఫ్యాక్టర్స్ ఆర్ కాల్డ్ యాజ్ నాన్ ఎకనామిక్ ఫ్యాక్టర్స్ ఇన్ ది వే ఆఫ్ అవర్ టాపిక్, దట్ ఈజ్ డిటర్మినేషన్ ఆఫ్ ఎకనామిక్ డెవలప్మెంట్. ఆర్థికాభివృద్ధిని నిర్ణయించేటువంటి అంశాలలో మనకి ఆర్థికేతర అంశాలు కూడా కొన్ని కలిసి ఉన్నాయి. సామాజికంగా మనం గనక గమనించినట్లయితే ఇవే చాలా ముఖ్యమైనటువంటి ప్రభావాన్ని పాత్రని పోషించేటువంటి అంశాలుగా మనకి అర్థమవుతుంది. దేనిని నిర్ణయించడంలో? ఆర్థికాభివృద్ధిని నిర్ణయించడంలో. ఇంతకటి వరకు మనం చూసినటువంటి ఆర్థిక అంశాల కంటే ఇప్పుడు మనం చూడబోయేటువంటి ఆర్థికేతర అంశాలకే చాలామంది ఆర్థికవేత్తలు మొదటి స్థానాన్ని కల్పించడం జరిగింది. అదే విషయం మనకు కూడా ఈ పాయింట్ తర్వాత అర్థమవుతుందని మనం గమనించడానికి అవకాశం ఉంటుంది. అండర్ దట్ నాన్ ఎకనామిక్ యాక్టర్స్ వీఆర్ హ్యావింగ్ హ్యూమన్ రీసోర్సెస్. ఫస్ట్ పాయింట్ యాజ్ హ్యూమన్ రీసోర్సెస్ ఆర్ ది లేబర్ సప్లై ఇన్ ద కంట్రీ. Technically speaking human resources, conventionally speaking human resources. Because of this reason labor force also playing a vital role in the process of determination of economic development of one country. ఆర్థికాభివృద్ధి ప్రక్రియలో మానవ వనరులు అనేది అధునాతన కాలంలో చాలా ప్రముఖ పాత్ర పోషిస్తుంది. మానవ వనరులు లేకుండా మనం ఆర్థికాభివృద్ధిని సాధించడం మిథ్య అవుతుందని మనకున్నటువంటి ఆర్థికవేత్త ఆడమ్ స్మిత్ చెప్పడం జరుగుతుంది. ఇది ఒక కలలాగే మిగిలిపోతుందని వాళ్ళందరూ వివరించారు. అసలు మానవ వనరుల్లో మనం ఏం చెబుతాము? ది స్కిల్స్ ఆఫ్ ది పీపుల్ హూ ఆర్ లివింగ్ ఇన్ వన్ కంట్రీ, ది ఎడ్యుకేషనల్ స్టాండర్డ్స్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ లివింగ్ ఇన్ దట్ కంట్రీ, ది అప్లికేషన్ ఆఫ్ టెక్నాలజీ ఇన్ ది కంట్రీ. ఈ మూడు రకాల విషయాలని కలిపి మనము హెచ్ఆర్గా చెప్పడానికి అవకాశం అనేది ఉంటుంది. ఒక దేశంలో ఉన్నటువంటి ప్రజల యొక్క స్కిల్స్, నైపుణ్యాలు,
ఎడ్యుకేషనల్ స్టాండర్డ్స్ ఆఫ్ ది పీపుల్ ఆర్ యూత్ హూ ఆర్ లివింగ్ ఇన్ దట్ కంట్రీ. ఆ దేశంలో నివసించేటువంటి యువత మొత్తంలో ఉన్నటువంటి విద్యా ప్రమాణాలు, అదేవిధంగా ఆ దేశంలో ఉన్నటువంటి సాంకేతిక పరిజ్ఞాన ప్రమాణాలు, ఈ మూడింటిని కలిపి మనం మొత్తం హెచ్ఆర్ అనేటువంటి పాయింట్గా టెక్నికల్గా చెప్పడానికి అవకాశం ఉంది. అకార్డింగ్ టు ది ఎకానమిస్ట్ యాడమ్ స్మిత్, ది హెచ్ఆర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ది పర్పస్ ఆఫ్ అటైన్మెంట్ ఆర్ రిసీవింగ్ ఆఫ్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఇన్ వన్ కంట్రీ. ఒక ప్రత్యేకమైనటువంటి ఆర్థికాభివృద్ధి ప్రక్రియలో ఆర్థికాభివృద్ధిని సాధించాలంటే మానవ వనరులు అనేది చాలా ప్రముఖమైనటువంటి విషయంగా ఆడమ్ స్మిత్ అనేటువంటి ప్రఖ్యాతిగాంచినటువంటి ఆర్థికవేత్త మనకి స్పష్టం చేయడం జరిగింది. ది సెకండ్ పాయింట్ అండర్ నాన్ ఎకనామిక్ ఫ్యాక్టర్స్ ఈజ్ కాల్డ్ యాజ్ టెక్నికల్ ప్రోగ్రెస్. టెక్నాలజికల్ అప్గ్రేడేషన్ ఫర్దర్ కాల్డ్ యాజ్ టెక్నికల్ ప్రోగ్రెస్. సాంకేతిక ప్రగతినే మనం ఇక్కడ సాంకేతిక అభివృద్ధిగా చెప్పడానికి అవకాశం ఉంది. ది బ్యాక్వర్డ్ కంట్రీ దట్ ఈజ్ ఇండియా ఈజ్ ఇన్ ఏ పొజిషన్ టు ఆల్వేస్ ఇంపోర్ట్ ఆఫ్ టెక్నాలజీ ఫ్రమ్ రిచ్ కంట్రీస్ లైక్ అమెరికా, రష్యా, జపాన్, జర్మనీ ఎక్సెట్రా. భారతదేశం లాంటి అభివృద్ధి చెందుతున్నటువంటి దేశమైనటువంటి భారతదేశం ఎప్పుడూ కూడా సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించినటువంటి పరికరాలను కానీ విషయాలను కానీ దిగుమతి చేసుకునే స్థాయిలోనే ఉండిపోయింది. కానీ మిగిలినటువంటి సంపన్న దేశాల వరుసలో ఉన్నటువంటి రష్యా, జపాన్, సింగపూర్ ఇలాంటి దేశాలు ఎప్పుడూ కూడా వెనుకబడినటువంటి దేశాలకు ఎగుమతి చేసేటువంటి స్థానాల్లో ఉన్నాయి. ఆర్థికాభివృద్ధిలో ఎప్పుడూ కూడా ముందు వరుసలోనే ఉన్నాయి. ఇట్ ఈజ్ వెరీ నెసరీ టు రియలైజ్ ది ఎకనామిక్ డెవలప్మెంట్ ఫర్ ది పర్పస్ ఆఫ్ టెక్నాలజికల్ అప్గ్రేడేషన్. ఒక దేశం ఆర్థికాభివృద్ధిని సాధించాలంటే ఆ దేశం తప్పనిసరిగా టెక్నాలజీలో ముందు వరుసలో ఉండక తప్పదు. ఎప్పుడూ అప్డేట్ అవుతూనే ఉండాలి. టైప్ రైటింగ్ మిషన్స్ వాడే చోట కంప్యూటర్స్ వాడాలి, కంప్యూటర్స్ వాడే చోట ఇండివిజువల్ ల్యాప్టాప్స్ వాడగలగాలి. ఎప్పటికప్పుడు అవసరాన్ని బట్టి మనం ఎప్పుడు కూడా అప్డేట్ అవుతూనే ఉండాలి. అలా పోటీలో మనం ఎప్పుడైతే పరుగు పందెంలో ఉంటామో అప్పుడే మనకు టెక్నాలజీ కానీ ఆర్థికాభివృద్ధి యొక్క ఫలాలు కానీ అందుబాటులోకి వస్తాయని ఆర్థికవేత్తలు పదే పదే మనకు వివరిస్తూ ఉన్నారు. బికాజ్ ఆఫ్ దిస్ రీజన్ ఆల్సో అండర్ నాన్ ఎకనామిక్ ఫ్యాక్టర్స్ ది పాయింట్ టెక్నికల్ ప్రోగ్రెస్ plays an important role in the determination of one country's economic development. Next one, political freedom, రాజకీయ స్వేచ్ఛ. Under non-economic actors, we are having political freedom. Generally speaking, every government having some level of political freedom through the political leaders or ministers and MLAs. ఏ దేశంలో చూసినా ఏ ప్రభుత్వంలో చూసినా సర్వసాధారణమైనటువంటి విషయంలో రాజకీయ స్వేచ్ఛ అనేది రాజకీయ రంగంలో ఎవరైతే పాల్గొంటూ ఉంటారో, రాజకీయాల్లో ఎవరైతే ప్రత్యేకమైనటువంటి పాత్రను పోషిస్తూ ఉంటారో ఆ స్వేచ్ఛ అనేది వారికి మాత్రమే పరిమితం అవుతూ ఉంటుంది. దిస్ టైప్ ఆఫ్ పొలిటికల్ ఫ్రీడమ్ ఆల్వేస్ ల్యాక్స్ ఇన్ ది కేస్ ఆఫ్ నార్మల్ సిటిజన్స్ ఆర్ కామన్ మ్యాన్ ఇన్ ద సొసైటీ. సర్వసాధారణమైనటువంటి భాషలో సహజసిద్ధంగా నివసించేటువంటి సాధారణ మానవులకు, అదేవిధంగా సాధారణ పౌరులకు ఈ రాజకీయ స్వేచ్ఛ అనేది అంతగా అందుబాటులో ఉండదని మనము అనేక సందర్భాల్లో గమనిస్తూ ఉంటాము. అదే విషయం వల్ల చాలా దేశాలు వెనుకబడి ఉంటాయి. బట్ వేరాజ్ ఇన్ ది కేస్ ఆఫ్ డెవలప్డ్ కంట్రీస్ ది కండిషన్ ఈజ్ క్లియర్ కట్లీ డిఫరెంట్. అభివృద్ధి చెందిన దేశాల్లో ఈ రాజకీయ స్వేచ్ఛ అనేది అందరు పౌరులకు సమానంగా అందుబాటులో ఉంటుంది. ఎవ్రీ సిటిజన్ రెడీ టు కంటెస్ట్ ఇన్ పొలిటికల్ మ్యాటర్స్, every citizen having the right to criticize the public affairs, every citizen having the right to protest against the government policies which are implemented by their respective government officers or political leaders in various matters. ఆయా దేశాల్లో ఉన్నటువంటి పౌరులు పూర్తి స్వేచ్ఛను కలిగి ఉంటారు. ప్రభుత్వం చేసేటువంటి అనేక రకాల పాలసీలు నచ్చకపోయినప్పుడు కానీ, ప్రభుత్వం చేసేటువంటి అనేక రకాల చట్టాలు నచ్చకపోయినప్పుడు కానీ వాటికి వ్యతిరేకంగా వాళ్ళు నిరసనలు తెలపడానికి, ప్రొటెస్ట్ చేయడానికి వారికి పూర్తి స్వేచ్ఛ స్వాతంత్రాలు అందుబాటులో ఉంటాయి. ది సిటిజన్స్ ఇన్ డెవలప్డ్ కంట్రీస్ ఆల్వేస్ హ్యావింగ్ ఫుల్ టైప్ ఆఫ్ ఫ్రీడమ్ ఇన్ ప్రొటెస్టింగ్ కండిషన్స్ అగైనెస్ట్ గవర్నమెంట్ పాలసీస్. అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో ఉన్నటువంటి యువతకు పూర్తి స్వేచ్ఛ స్వాతంత్రాలు ఉంటాయి. ప్రభుత్వం చేసేటువంటి చట్టాలకు వ్యతిరేకంగా కొన్ని నిరసన ప్రదర్శనలు చేసేటువంటి విషయంలో వాళ్ళు ఎవరి దగ్గర ముందస్తు అనుమతులు తీసుకోవాల్సినటువంటి అవకాశం ఉండదు.
బట్ ది కండిషన్ ఈజ్ వెరీ డిఫర్డ్ ఇన్ డెవలపింగ్ కంట్రీస్. కానీ పేద దేశాల్లో ఈ యొక్క పరిస్థితి ఇలా ఉండదు. ప్రత్యేకంగా మనం నిరసన తెలపడానికి కానీ, ఒక కుటీరం వేసి నిరసన ప్రదర్శన చేయడానికి కానీ, నినాదాలు పలకడానికి కానీ ముందస్తుగా లా అండ్ ఆర్డర్ డిపార్ట్మెంట్, దట్ ఈజ్ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మనం ముందుగానే అనుమతి పొందాల్సిన అవసరం ఉంటుంది. ఇన్ కంపారిజన్ విత్ డెవలప్డ్ కంట్రీస్ ఇన్ దిస్ పాయింట్ వీఆర్ నాట్ ఎంజాయింగ్ ఫుల్ ఫ్రీడమ్ ఆఫ్ లిబర్టీ అండ్ ఈక్వాలిటీ ఫర్ ది అప్లయింగ్ ఆఫ్ అవర్ ఒపీనియన్స్ రిలేటెడ్ టు ది పబ్లిక్ మ్యాటర్స్. నెక్స్ట్ వన్, corruption. Under non-economic factors, we are having another important concept, that is corruption. Entire world we are observing nowadays some level of corruption entertaining. ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నింటినీ గమనిస్తే ఎంతో కొంత స్థాయిలో ప్రతి దేశంలో కూడా అవినీతి అనేది, ఫ్రాడ్నెస్ అనేది జరుగుతూ ఉంటుంది. కానీ అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాల్లో ది పర్సంటేజ్ ఆఫ్ కరప్షన్ ఈజ్ వెరీ హై ఇన్ కంపారిజన్ విత్ డెవలప్డ్ కంట్రీస్. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో అవినీతిమయమైనటువంటి కార్యకలాపాలు ఎక్కువ స్థాయిలో జరుగుతూ ఉంటాయి. కానీ సంపన్న మరియు అభివృద్ధి చెందిన దేశాల్లో ఈ యొక్క శాతం చాలా వరకు తక్కువగా ఉంటుందని ఆర్థికవేత్తలు వాళ్ళ యొక్క సర్వేల్లో గమనించడం జరిగింది. వీఆర్ రెడీ టు రెడ్యూస్ ఆర్ క్లియర్ కట్ బ్యాన్ ఆఫ్ కరప్షన్ యాక్టివిటీస్ ఫర్ ది రియలైజేషన్ ఆఫ్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఫర్ ది కాంపిటీషన్ ఆఫ్ వరల్డ్ కంట్రీస్. ఒక దేశం ఎప్పుడైనా సరే ఆర్థికాభివృద్ధిని సాధించాలి అంటే ఆ దేశం యొక్క ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగాలలో అవినీతిమయమైనటువంటి, మోసపూరితమైనటువంటి కార్యకలాపాలు జరగకుండా చూడాల్సినటువంటి అవసరం ప్రభుత్వ యంత్రాంగం మీదే ఉంది. దీన్ని ఏ దేశం అయితే తగ్గించుకోగలుగుతుందో ఆ దేశంలో తప్పనిసరిగా ఆర్థికాభివృద్ధి త్వరితగతిన జరిగేటువంటి అవకాశం ఉంటుంది. దట్ కంట్రీ ఈజ్ ఆల్వేస్ హ్యావింగ్ ఫాస్టర్ ఎకనామిక్ డెవలప్మెంట్ విత్ ది హెల్పింగ్ ఆఫ్ రిడక్షన్ ఆఫ్ కరప్షన్ యాక్టివిటీస్. నెక్స్ట్ వన్, సోషల్ ఆర్గనైజేషన్. నవేడేస్ every country having some level of social organizations. The organizations without working profit motive, the organizations always working with helping nature, the organizations which are working with service motive, etc. ప్రస్తుతం ప్రతి దేశంలో కూడా మనం గమనిస్తే ఎంతో కొంత సంఖ్యలో సేవా కార్యక్రమాలు చేసేటువంటి సంస్థలను, పేద ప్రజలకు సహాయం చేసేటువంటి సంస్థలను, అలాగే దాన ధర్మాలు చేసేటువంటి అనేక రకాల సంస్థలను మనం గమనిస్తూ ఉన్నాము. దీస్ ఆర్ ఆల్ కాల్డ్ యాజ్ వాలంటరీ ఇన్స్టిట్యూషన్స్. ది ఇన్స్టిట్యూషన్స్ విచ్ ఆర్ వర్కింగ్ వితౌట్ ప్రాఫిట్ మోటివ్ ఆర్ ఎనీ అదర్ ఫైనాన్షియల్ మోటివ్. ఈ సంస్థలన్నీ కూడా ఈ రోజున ప్రతి దేశంలో పనిచేస్తూ ఉన్నాయి. వీటికి లాభోద్దేశం కానీ, అలాగే వేరే వారిని దోచుకుందాం అనేటువంటి దురుద్దేశం కానీ ఉండదు. ఇవన్నీ కూడా లాభాపేక్షకు దూరంగాను, సేవా దృక్పథానికి తక్కువగాను పనిచేస్తూ ఉంటాయి. దే ఆర్ ఆల్ వర్కింగ్ అండర్ వన్ ప్రిన్సిపల్, దట్ ఈజ్ సర్వీస్ మోటివ్. ఇవి ఎప్పుడూ కూడా సేవా దృక్పథంతోనే పనిచేస్తూ ఉంటాయి. ఇలాంటి సంస్థల యొక్క నంబర్ ప్రతి ఆర్థిక వ్యవస్థలో కూడా పెరగాల్సినటువంటి అవసరం ఉంది. ఎక్కడైతే ఈ సంస్థల యొక్క సంఖ్య పెరుగుతుందో ఆటోమేటిక్గా ఆ దేశం ఆర్థిక అభివృద్ధిలో ముందుండేటువంటి అవకాశం ఉంది. నవేడేస్ ఎవ్రీ కంట్రీ హ్యావింగ్ ద నెంబర్ ఆఫ్ సోషల్ ఆర్గనైజేషన్స్ for the purpose of helping the poor or helping the needy and helping the downtrodden. ఎవరైతే ఆర్థికంగా అణగారిన వర్గాలుగా ఉంటూ ఉంటారో వాళ్ళందరినీ అప్లిఫ్ట్ చేయడానికి, పై స్థాయికి తీసుకురావడానికి ఈ యొక్క ఆర్గనైజేషన్స్ కృషి చేస్తూ ఉంటాయి. వీటి వల్ల కూడా చాలా దేశాల్లో ఆర్థిక అభివృద్ధి వచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. అందువల్ల అన్ని అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలు ధనిక దేశాలను చూసి ఈ యొక్క సంఖ్య పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎప్పుడైతే ఈ సంఖ్య పెరుగుతుందో మనం కూడా ఆర్థిక అభివృద్ధిలో పోటీ పడేటువంటి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ లాస్ట్ పాయింట్, అండర్ డిజైర్ టు డెవలప్. బై నెంబర్ ఇట్ ఈజ్ లాస్ట్ పాయింట్, బట్ బై నేచర్ అండ్ ఇట్స్ మీనింగ్ ఇట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. డిజైర్ టు డెవలప్. ఎవ్రీ సిటిజన్ హూ ఈజ్ లివింగ్ వెదర్ ఇన్ డెవలప్డ్ కంట్రీ ఆర్ డెవలపింగ్ కంట్రీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యావింగ్ ది డిజైర్ ఆర్ డ్రీమ్ టు డెవలప్. ఏ దేశంలో నివసిస్తున్నా, అది సంపన్న దేశమైనా వెనుకబడిన దేశమైనా, ప్రతి పౌరుడు కూడా ఆ దేశంలో తనకు తానుగా అభివృద్ధి చెందడానికి ఎప్పుడూ పోటీ పడుతూనే ఉండాలి.
ప్రతి దాంట్లో కూడా పాల్గొనేటువంటి విషయంగా వ్యక్తిగా ఉండాలి. అతను అభివృద్ధి చెందాలి అనేటువంటి కోరిక అతనికి చాలా బలంగా ఉండాలి. ఎప్పుడైతే ఈ కోరిక బలంగా ఉంటుందో అతను ఎంతో కొంత వర్క్ చేస్తూ ఉంటాడు, ప్రయత్నాలను సక్సెస్ చేసుకుంటూ ఉంటాడు. ఈ ప్రయత్నాల ఫలితంగా ఏదో ఒక రోజున అతను విక్టరీకి దగ్గరగా వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. ఎవరైతే వ్యక్తులు, ఎవరైతే పౌరులు ఇలాంటి పోటీ దృక్పథాన్ని, నేర్చుకోవాలి అనేటువంటి దృక్పథాన్ని, ఎదుటివారి కంటే మనం ముందుండాలి అనేటువంటి దృక్పథాన్ని కలిగి ఉంటారో అలాంటి పౌరులు ఏదో ఒక రోజున విజయాలను సాధించేటువంటి అవకాశం ఉంటుంది. అప్పుడు వాళ్ళందరికీ కూడా అద్భుతాలు చేశామనేటువంటి ఒక మహదానందం కలుగుతుంది. ది సిటిజన్స్ ఇన్ వెల్ డెవలప్డ్ కంట్రీస్ లైక్ అమెరికా అండ్ రష్యా ఆర్ హ్యావింగ్ దీస్ టైప్ ఆఫ్ సిటిజన్స్ ఇన్ ఏ గ్రేటర్ నెంబర్. ఇలాంటి పౌరుల యొక్క సంఖ్య సంపన్న దేశాలుగా చెబుతున్నటువంటి అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో చాలా ఎక్కువగా ఉంది. వాళ్ళు ఈ నెంబర్ని ఎప్పటికప్పుడు రెట్టింపు చేసుకుంటూనే ఉన్నారు. వాళ్ళని చూసి మనలాంటి దేశాల్లో కూడా ఈ నెంబర్ పెరగాల్సినటువంటి అవసరం ఉంటుంది. తనకు తానుగా అభివృద్ధి చెందడం ఎలాగా, ఒక సంస్థ అభివృద్ధి చెందడం ఎలా, ఒక కంపెనీ లాభాలను సాధించడం ఎలా అని ఎప్పటికప్పుడు లక్ష్యాలను తమకు తామే నిర్దేశించుకుని ఆ యొక్క లక్ష్యాలను చేరుకోవడానికి ఎప్పుడు కూడా కష్టపడి పనిచేస్తూ ఉండాలి. ఎవ్రీ ఇన్స్టిట్యూషన్, ఎవ్రీ ఆర్గనైజేషన్, ఎవ్రీ బిజినెస్ ఆర్గనైజేషన్ ఆర్ ఫర్మ్ ఆల్వేస్ స్ట్రైవ్ టు ఫిక్స్ దేర్ గోల్స్ ఆఫ్ దేర్ ఓన్ ఆర్ సెల్ఫ్. తమకు తామే సొంతంగా లక్ష్యాలను నిర్ణయించుకోవాలి. ఆ లక్ష్యాలను అధిగమించడానికి కొంత కాలగమనాన్ని అంచనాగా వేసుకోవాలి. ఆ కాలగమనం వచ్చేలోపే ఆ యొక్క లక్ష్యానికి చేరుకుంటే వాళ్ళు కూడా అభివృద్ధి పదంలోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. దీస్ ఆర్ ది వేరియస్ పాయింట్స్ ఆర్ కాన్సెప్ట్స్ అండర్ determinants of economic development. In this aspect, we are observed natural resources as first factor, non-economic factors are second point, and economic factors are third point. Under this, we are observing or discussed so many points for the purpose of process of economic development of a particular country of the world. Next, I am move forward with very short answer questions in our first chapter. First one is economic growth. Ardhika Vruddhi. Economic growth refers to an increase in a country's real output of goods and services. The concept that is economic growth always deals about real output of goods and services in a particular duration. ఒక దేశంలో ఉన్నటువంటి మూడు రంగాలు, అగ్రికల్చరల్ సెక్టార్, ఇండస్ట్రియల్ సెక్టార్, సర్వీస్ సెక్టార్. వ్యవసాయ పారిశ్రామిక సేవల రంగాలలో వాస్తవ ఉత్పత్తిలో పెరుగుదల రావాలి, వస్తు సేవల యొక్క వాస్తవ ఉత్పత్తిలో పెరుగుదల రావాలి. దానిని మాత్రమే ఆర్థిక వృద్ధిగా మనం ఇక్కడ పరిగణించడం జరుగుతుంది. దిస్ ఈజ్ ద ఓన్లీ మ్యాటర్ దట్ ఈజ్ ఇంప్రూవ్మెంట్ ఆర్ గ్రోత్ ఆఫ్ రియల్ అవుట్పుట్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఇన్ 1 year డ్యూరేషన్. ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో వస్తు ఉత్పత్తి పెరుగుదల వాస్తవ సంఖ్యలో పెరగాలి. అలా పెరిగితే దానిని మాత్రమే ఇక్కడ మనము ఆర్థిక వృద్ధిగా నమోదు చేయడం జరుగుతుంది. ఇది ఎప్పుడూ కూడా మనకి డెవలపింగ్ కంట్రీస్కి రిలేట్ అయి ఉంటుంది. అంతేగాని ఇక్కడ ధనిక దేశాల యొక్క ప్రస్తావన ఏ విధంగానూ కూడా రాదని మనకి ఉన్నటువంటి హ్యాన్స్ సింగర్ లాంటి ఎకానమిస్టులు చెప్పడం అనేది జరిగింది. హ్యాన్స్ సింగర్ అనేటువంటి ఆర్థికవేత్త ఆర్థిక వృద్ధి ద్వారా మాత్రమే అభివృద్ధి చెందుతున్న లేదా పేద దేశాల్లో మనకు స్పష్టమైనటువంటి వృద్ధి రేటు నమోదవుతుందని ఆయన చెప్పడం జరిగింది. సెకండ్, ఎకనామిక్ డెవలప్మెంట్, ఆర్థికాభివృద్ధి. ఎకనామిక్ డెవలప్మెంట్ రిఫర్స్ నాట్ ఓన్లీ ఎకనామిక్ గ్రోత్ బట్ ఆల్సో ప్రోగ్రెసివ్ చేంజెస్ ఇన్ సోషియో ఎకనామిక్ స్ట్రక్చర్ ఆఫ్ ఏ కంట్రీ. హియర్ we are observing progressive changes but not general changes or ordinary changes here. సర్వసాధారణమైనటువంటి మార్పులను మనం ఇక్కడ నమోదులోకి తీసుకోవడం లేదు. హియర్ టేకింగ్ ఇంటూ కన్సిడరేషన్ ఓన్లీ ప్రోగ్రెసివ్ చేంజెస్ ఆర్ డెవలప్డ్ చేంజెస్. ప్రగతిశీలకమైనటువంటి మార్పులను మాత్రమే మనం ఇక్కడ పరిగణనలోకి తీసుకుంటున్నాము. అంతేగాని సహజమైన సాధారణమైనటువంటి మార్పులతో మనకి ఇక్కడ ఎలాంటి ప్రస్తావన లేదు. We are giving high priority or vital importance to the country which is noting or recording progressive changes in the matters like society and economic.
ఆర్థిక మరియు సామాజిక పరమైనటువంటి అంశాలలో ప్రగతిశీలకమైనటువంటి మార్పులను మాత్రమే మనం ఇక్కడ పరిగణనలోకి తీసుకుని ఒక దేశం ఆర్థికాభివృద్ధిలో ముందున్నదా లేదా వెనుకబడి ఉన్నదా అనేది స్పష్టం చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. బికాజ్ ఆఫ్ దట్ రీజన్ హియర్ వీఆర్ గివింగ్ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్ టు ది ప్రోగ్రెసివ్ చేంజెస్ విచ్ ఆర్ రికార్డెడ్ బై ది కంట్రీస్ whether they are belonging in a developed and developing category. Because of the noting of these progressive changes, we are taking into consideration the qualitative and quantitative changes. పరిమాణాత్మక మరియు గుణాత్మకమైనటువంటి రెండు రకాల మార్పుల్ని మనం ఇక్కడ నమోదు చేసుకుంటాము. వీఆర్ గివింగ్ ఈక్వల్ ఇంపార్టెన్స్ టు ది క్వాంటిటేటివ్ అండ్ క్వాలిటేటివ్ చేంజెస్ విచ్ ఆర్ ఇంక్లూడ్ కామన్లీ నోన్ యాజ్ ప్రోగ్రెసివ్ చేంజెస్ ఇన్ సోషియో ఎకనామిక్ మ్యాటర్స్. That is always called as economic development of one country. Next one, per capita income. The income per head per year is called as per capita income. It is the best indicator or well-known indicator of standard of living of one people or one country who are living in that stage. తలసరి ఆదాయము అనేది తల ఒక్కింటికి వచ్చేటువంటి సరాసరి ఆదాయంగా చెప్పడానికి అవకాశం ఉంది. దీనిని మనకున్నటువంటి జీవన ప్రమాణ స్థాయిని కొలవడానికి ఉపయోగపడే ఒక మంచి సూచికగా చాలామంది ఆర్థికవేత్తలు దీనికి మద్దతు పలకడం జరిగింది. పర్ క్యాపిటా ఇన్కమ్ ఈజ్ ద బెస్ట్ ఇండికేటర్ ఆఫ్ ది స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఆఫ్ ఎనీ కంట్రీ. బికాస్ ఆఫ్ దట్ రీజన్ వీఆర్ రెడీ టు క్యాలిక్యులేట్ పర్ క్యాపిటా ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ టు నేషనల్ ఇన్కమ్ బై పాపులేషన్. We are ready to derive the value of per capita income with the help of national income with division of population. తలసరి ఆదాయం యొక్క విలువని మొత్తాన్ని మనం కనుక్కోవాలంటే ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో వచ్చినటువంటి జాతీయ ఆదాయాన్ని జనసంఖ్యతోటి కనుక మనం భాగించినట్లయితే ఆ దేశంలో ఆ ప్రస్తుత సంవత్సరంలో వచ్చినటువంటి ఆ యొక్క తలసరి ఆదాయం యొక్క విలువని మనము తెలుసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. బికాజ్ ఆఫ్ దట్ రీజన్ it is obtained by dividing national income with the population of the country. తలసరి ఆదాయము ఈజ్ ఈక్వల్ టు జాతీయ ఆదాయము బై ఆ దేశంలో ఉన్నటువంటి జనాభా సంఖ్యగా ఆర్థికవేత్తలు నిర్ణయించడం జరిగింది. నెక్స్ట్, హ్యూమన్ క్యాపిటల్, మానవ మూలధనం. ఇట్ రిఫర్స్ టు ది ఎక్స్పెండిచర్ ఆన్ ఎడ్యుకేషన్, స్కిల్ ఫార్మేషన్, రీసెర్చ్, ట్రైనింగ్ అండ్ ఇంప్రూవ్మెంట్ ఇన్ హెల్త్ అమాంగ్ ది పీపుల్. హ్యూమన్ క్యాపిటల్ ఫర్దర్ కాల్డ్ యాజ్ హ్యూమన్ రీసోర్సెస్. మానవ మూలధనం అన్నా మానవ వనరులన్నా అధునాతన యుగంలో ఒకే రకమైన అర్థాన్ని ఇచ్చేవిగా ఆర్థికవేత్తలు వాడుతున్నారు. ది హ్యూమన్ క్యాపిటల్ ఆల్సో ఫర్దర్ కాల్డ్ యాజ్ హ్యూమన్ రీసోర్సెస్. ఇట్ ఈస్ ద కాన్సెప్ట్ విచ్ ఎక్స్ప్లెయిన్స్ అబౌట్ ది ఇన్వెస్ట్మెంట్ ఆర్ ఎక్స్పెండిచర్ ఆన్ ఎడ్యుకేషన్, స్కిల్ ఫార్మేషన్, రీసెర్చ్, ట్రైనింగ్ అలాంగ్ విత్ హెల్త్ ఫెసిలిటీస్ ఆఫ్ ది పీపుల్ ఇన్ దట్ కంట్రీ. ఒక దేశంలో నివసించేటువంటి ప్రజల యొక్క యువత యొక్క విద్యా ప్రమాణాలను, వైద్య సౌకర్యాలను, అదేవిధంగా నైపుణ్యాల యొక్క కల్పనను మనం ఇక్కడ పరిగణలోకి తీసుకుని ఆ దేశంలో మానవ మూలధనం యొక్క మొత్తాన్ని అంచనా వేయడానికి అవకాశం ఉంది. ఏ దేశంలో మానవ మూలధనం యొక్క సంఖ్య ఎక్కువగా ఉంటుందో ఆ దేశం ఎప్పుడూ కూడా అభివృద్ధి పదంలో ముందుండేటువంటి అవకాశం ఉంటుంది. ది కంట్రీ విచ్ ఈజ్ హ్యావింగ్ హై రేట్ ఆఫ్ హ్యూమన్ క్యాపిటల్ ఆర్ రీసోర్సెస్ ఆల్వేస్ బిలాంగింగ్ ఇన్ ఫస్ట్ లెవెల్ ఆర్ ఫస్ట్ నెంబర్ ఆఫ్ డెవలప్డ్ కంట్రీస్ ఆఫ్ ది వరల్డ్. ప్రపంచంలో ఉన్నటువంటి అమెరికా, రష్యా, జపాన్, సింగపూర్ ఇలాంటి దేశాలన్నీ కూడా హ్యూమన్ క్యాపిటల్ విషయంలో ముందు వరుసలో ఉన్నాయి కాబట్టి వాటిని మనం ప్రత్యేకమైనటువంటి తరగతిగా అభివృద్ధి చెందిన దేశాలుగా, ధనిక దేశాలుగా, సంపన్న దేశాలుగా పిలవగలుగుతున్నాం. ఆ దేశాల మీద ఆధారపడి మిగిలిన చాలా దేశాలు ఈ రోజున బ్రతకవలసినటువంటి అవసరం ఉందని మనం చెప్తున్నాము. అందువలన ది కాన్సెప్ట్ హ్యూమన్ క్యాపిటల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ది డిటర్మినేషన్ ఆఫ్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఫర్ వరల్డ్ కంట్రీస్ యాజ్ ఏ రెఫరెన్స్. నెక్స్ట్ వన్, దట్ ఈస్ ద లాస్ట్ వన్, డ్యూయల్ ఎకానమీ. ది ఎకానమీ విచ్ కన్సిస్ట్స్ ఆఫ్ టూ టైప్స్ ఆఫ్ two differed natures of concepts. One country which is having technically advanced industrial sector, one country which is having technically backward sector. Technically backward sector is agricultural sector,
technically advanced sector is industrial sector. In Indian economy, we are observing these two sectors in same position. భారత ఆర్థిక వ్యవస్థలో రెండు విభిన్న స్వభావాలు కలిగినటువంటి అంశాలు ఉన్నటువంటి రంగాలను గమనిస్తూ ఉంటాం. అందువల్ల భారతదేశ ఆర్థిక వ్యవస్థ ద్వంద్వ ఆర్థిక వ్యవస్థకు ఒక మంచి ఉదాహరణగా చెప్పబడుతుంది. ఇన్ ఇండియా వీఆర్ హ్యావింగ్ టెక్నికల్లీ అడ్వాన్స్డ్ ఇండస్ట్రియల్ సెక్టార్ అండ్ టెక్నికల్లీ బ్యాక్వర్డ్ అగ్రికల్చర్ సెక్టార్ in a position of side by side. These two are exists in a side by side manner. Because of that reason, these two are having dual economic nature. భారతదేశ ఆర్థిక వ్యవస్థలో ఎప్పుడూ కూడా మనకి అడ్వాన్స్గా ఉన్నటువంటి పారిశ్రామిక రంగం ఉంది, అలాగే వెనుకబడి ఉన్నటువంటి వ్యవసాయ రంగము ఉంది. ఈ రెండు రకాల లక్షణాలను మనము భారతదేశ ఆర్థిక వ్యవస్థలో గమనిస్తున్నాం కాబట్టి ఈ విధంగా మనము ఎంటర్టైన్ చేయటం అనేది జరుగుతుంది. ఇండియన్ ఎకానమీ ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ డ్యూయల్ ఎకనామిక్ నేచర్ కంట్రీ ఆఫ్ ది వరల్డ్. భారతదేశ ఆర్థిక వ్యవస్థను ద్వంద్వ ఆర్థిక వ్యవస్థకి ఒక ప్రత్యేకమైన మంచి ఉదాహరణగా చెప్పడానికి అవకాశం ఉంది. అభివృద్ధి చెందుతున్న దేశాలైనటువంటి శ్రీలంక కానీ పాకిస్తాన్ కానీ ఈ కోవకు చెందినటువంటి వాటిల్లో లేవు. కేవలం భారతదేశానికి మాత్రమే ఈ అవకాశం ఉన్నది. అందువల్ల ద్వంద్వ ఆర్థిక వ్యవస్థ అనేటువంటి దానికి భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఒక చక్కటి ఉదాహరణ. ఇండియన్ ఎకానమీ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ డ్యూయల్ ఎకానమిక్ నేచర్. ఇన్ దిస్ క్లాస్ వీఆర్ అబ్జర్వింగ్ వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ లైక్ ఎకనామిక్ గ్రోత్, ఎకనామిక్ డెవలప్మెంట్, పర్ క్యాపిటా ఇన్కమ్, హ్యూమన్ క్యాపిటల్ అండ్ డ్యూయల్ ఎకానమీ. దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అవర్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. అండ్ forward we are observed or explained determinants of economic development and features of developed countries and developing countries. What are the differences between economic growth and economic development in the chapter. With this we are completed first unit in second year, that is economic growth and economic development as